Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. హలో హాయ్ హాయ్ అండి. హాయ్. ఎలా ఉంది బాగా వాయించానా? చాలా బాగా వాయించారు. ఏదో వచ్చింది ఎనీవేస్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇదే గద్దర్ అవార్డుకి ముందు నేను మీకు అందజేస్తున్నటువంటి మీ గిటార్ అన్నమాట. థ్యాంక్ యూ. కాదు, మా ఆడియన్స్ కోసం ముందుగా ఒక చిన్నది ఏదన్నా స్టార్ట్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది. ఎలాగో మీ దగ్గర గిటార్ వచ్చింది కాబట్టి. ఓ అలా అంటారా? ఇట్లా ఏమంటారు, టేక్ 1 టేక్ 2 అలా ఏమన్నా అంటారా? 1 2 3 గో. పిల్ల ఇట్ట చూడవే తొంగి నన్ను చూడవే నా 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 పిల్ల ఇట్ట చూడవే తొంగి నన్ను చూడవే నా 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 నానే 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 నా. సూపర్. అసలు నిజంగా ఈ పాట నాకు దండోర అనగానే ఆ టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో అది బాగా గుర్తుండిపోయి నేను ఇది మర్చిపోయా. యాక్చువల్లీ రవికృష్ణ వాళ్ళతోటి నేను డాన్స్ చేశాను ఈ పాటకి. అవునా? రవికృష్ణ తోటి హీరోయిన్ తోటి వాళ్ళతో పాటు ఇద్దరితో కలిసి నేను డాన్స్ చేశాను. ఐ షో యు దట్ వీడియో. కానీ నాకు ఈ పాట మర్చిపోయి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది దట్ పర్టికులర్ దండోరా టైటిల్ సాంగ్ అన్నమాట. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ గద్దర్ అవార్డ్. అండ్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు, వైబ్ ఎలా ఉంది? అదిరిపోయింది. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. గద్దర్ అవార్డ్ అనేది రావడం ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్ మన స్టేట్ లో. అండ్ తెలంగాణ స్టేట్ అవార్డ్ గద్దర్ అవార్డ్ రావడం అనేది ఇట్స్ very happy moment for me and also my family and also my musicians, singers, songwriters అందరికి సూపర్ హ్యాపీ ఉన్నాం. యాక్చువల్గా నాకు దండోరా చూసినప్పుడు ఐ రియల్లీ లవ్ ద మూవీ. అంటే ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే నాకు ఆ స్టోరీ చూస్తున్నంతసేపు స్ట్రక్ అయిపోయిన ఒక పర్టికులర్ సీన్ ఉంది. దట్ ఈస్ లైక్ డెడ్ బాడీ పైనుంచి కిందకి వేలాడేయడం ఏంట్రా బాబు అన్నది వేరే స్ట్రక్డ్ అనమాట. సో మీకు స్టోరీ చెప్పినప్పుడు మీరు స్ట్రక్ అయిపోయిన పాయింట్ ఏంటి? కనెక్ట్ అయ్యి చలో లెట్స్ డూ దిస్ ఫిలిం అని అనిపించిన పాయింట్ ఏంటి? అదేనండి, దండోరాలో 2 స్ట్రాంగ్ పాయింట్స్. ఒకటి క్రిమినేషన్. అది సో క్రిమినేషన్ ప్రాబ్లం ఉంది విలేజ్లో. సమాధి చేయనియట్లేదు ఫర్ లోవర్ క్యాస్ట్, అదంతా ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఆ బ్రిడ్జ్ దిగి ఆ టర్న్ తీసుకొని కిందికి వెళ్ళి సమాధి పెట్టేవాళ్ళంట. అనుకోకుండా బ్రిడ్జ్ దిగే దగ్గర అక్కడ ఏదో చిన్న గుడిలాగా ఏదో కట్టారంట. ఓకే. దానివల్ల వాళ్ళు ఆ టర్న్ తీసుకోలేక బ్రిడ్జ్ మధ్యలో నుంచి కిందికి వేయడం, లేకపోతే బ్రిడ్జ్ కింది దిగి వెళ్తారు కదా. సో వై వేర్ దే డూయింగ్ దాట్ అంటే బికాస్ ఆఫ్ టెంపుల్ ముందు నుంచి వెళ్తే బాగోదని చెప్పి వాళ్ళు మధ్య నుంచి దింపడం. ఆ దింపుడులో ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు రోప్ తెగి కింద పడిపోతుంది, బాడీ కింద. అంటే చచ్చిన వాళ్ళని మళ్ళీ చంపడం. సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, ఇదేంద్ర చచ్చిన వాళ్ళని మళ్ళీ చంపడం ఏంది ఇది అని. సో అది పెయిన్, ఆల్రెడీ పెయిన్ త్రూ వెళ్తున్నా దాన్ని డబుల్ పెయిన్. అది నాకు హార్ట్ కి తాకిందండి. నిజంగా సచ్ ఎ బ్యూటిఫుల్ వే ఆఫ్ నరేషన్. అసలు మీ డైరెక్టర్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కైనా సరే డైరెక్టర్తో రిలేషన్షిప్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో దండోరా గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే దట్ వాట్ ఇప్పుడు గద్దర్ అవార్డ్ని తీసుకొచ్చినటువంటి ఫిలిం మీ కెరియర్లో ఒక మంచి రికగ్నైజేషన్ ఇచ్చిన ఫిలిం అని చెప్పొచ్చు దండోరా. సో ఆ డైరెక్టర్ తోటి మీ రిలేషన్షిప్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? డైరెక్టర్ ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడే మేము ఇద్దరం చాలా కనెక్ట్ అయినాం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఫుల్ కనెక్ట్ అయినాము. దాని తర్వాత నేను కొన్ని ఐడియాస్ చెప్తున్నా, ఇలా చేయొచ్చు, అరే బాగుంది అంటే ఈ నెవర్ థింక్ లైక్ ఎవరే నేను డైరెక్టర్ నాకే చెప్తారా అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండడు. ఐడియా లేదని నచ్చితే దాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంటాడు. అలా నేనేదో చిన్న డిస్కస్ చేస్తున్నాను మ్యూజిక్ ఐడియాస్ ఏంటి అది. ఈ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ. అట్లా తను కూడా అదే అనుకున్నాడు. సో అలా మేము ఇద్దరం బాగా మ్యాచ్ అయినాం. నేను పైన 2nd ఫ్లోర్ ఉంటాను, స్టూడియోలో వర్క్ చేస్తుంటాను. ఆయన కింద ఉన్నప్పుడే నాకు తెలిసిపోతుంది ఆయన వస్తున్నాడని. ఆయన వాయిస్ అంత లౌడ్ ఉంటది, ఎవరో ఫోన్ లో గట్టిగా మాట్లాడుకుంటూ వస్తాడు అనమాట. చాలా అంటే ఈజ్ ఎమోషన్స్ ఆర్ సూపర్ లౌడ్ ఎమోషన్స్. వస్తున్నాడు మనోడు అనుకుంటుండే. అండ్ ఈజ్ అంటే మనస్ఫూర్తి ఉంటాడు ఆయన, పెద్దగా మనసులో ఒకటి బయట ఒకటి అట్లా ఉండడు మురళి గారు.
మనసులో ఏది ఉందో అదే మాట్లాడతాడు, అదే అలాగే ఉంటాడండి. అండ్ నాకు అదే ఇష్టం బేసికలీ, మనస్ఫూర్తిగా ఉండడమే ఇష్టం కాబట్టి మా ఇద్దరికి మ్యాచ్ అయింది. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Vidya For 18 million subscribers.